హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో కాకరకాయతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. కాకరకాయ, బోడ కాకరకాయ, కంప కాకరకాయ అని కూడా అంటారండి. దాంతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కాకరకాయ ఫ్రై కోసము ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక అర కేజీ కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారము, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, తక్కువ మసాలాలతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 25 ml ఆయిల్ వేసుకోవాలండి. హాఫ్ కేజీ కాకరకాయలకి 25 ml ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని బాగా కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. దీనివల్ల వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా మగ్గుతాయన్నమాట కాకరకాయ ముక్కలు. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఈ కాకరకాయ అనేవి సీజనల్గా దొరుకుతాయండి, ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు అన్నమాట. ఇలా సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఖచ్చితంగా తినాల్సిందే ఎప్పుడన్నా ఒకసారి. దీంట్లో ఇప్పుడు టొమాటో వేసుకొని కూర కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రై చేసుకున్న ఇది అన్నంలోకి కలుస్తుంది, చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవి కొంచెం మగ్గాయి కదండి, ఇప్పుడు కారం వేసేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండటం వల్ల అడుగు రాకుండా ఉంటుంది, ముక్కలు కూడా మంచిగా మగ్గుతాయి అన్నమాట. కలుపుకొని మూత పెట్టేసుకుందాం మరో 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము దీంట్లో తక్కువ మసాలాలతోటి ఇలా వండుకుంటే నాన్ వెజ్ కర్రీ లాగే ఉంటుందండి, చాలా టేస్ట్గా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదైనటువంటి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.